మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. తిరువూరు శేషమనేంద్ర ఆశ్రమం నుంచి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ రోజున భగవద్గీతలోని 17వ అధ్యాయం అయినటువంటి 22వ శ్లోకం గురించి విశ్లేషణ ఇచ్చుకుందాం. అదేంటంటే, అదేశకాలే దానం అపాత్రేభ్యచ్చ దీయతే అసత్కృతమజ్ఞానం తత్తామసముదాహృతం అని చెప్పబడుతుంది. అంటే, ఓ అర్జున, అనుచితమైన ప్రదేశంలో, అనుచితమైన కాలంలో, అనుచితమైన వ్యక్తికి అని చెప్పబడుతుంది. అంటే అర్హత లేని వ్యక్తికి అనువు కాని ప్రదేశంలో, అంటే శుచి శుభ్రత లేనటువంటి ప్రదేశంలో, అలాంటిది అనుకూలమైన కాలంలో, అనుకూలం కానటువంటి కాలంలో ఆ వ్యక్తికి దానం చేసిన, పోనీ ఇవన్నీ మంచిగానే ఉన్నాయని చెప్పుకున్నా, మనము ఇచ్చేటటువంటి వ్యక్తిని అగౌరవపరుస్తూ, అంటే అతని మీద భక్తిభావం లేకుండా, గౌరవించకుండా ఇచ్చేటటువంటి దానం ఏదైతే ఉన్నదో అది తామస గుణము కలిగినదే అని చెప్పబడుతుంది. తామస గుణంతో ఇచ్చేటటువంటి దానము ఉపయోగం లేకుండా పోతుంది అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం దానం ఇచ్చేటప్పుడు ఎప్పుడూ కూడా సద్భావంతో, సద్భక్తితోటి, దేని నిమిత్తమైతే ఇస్తున్నామో దానిని శ్రద్ధగా ఇస్తే దాని యొక్క ఫలితం కలుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.